నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి ప్రేమ్రాజ్ యాదవ్. ఆయన సేవలను కొనియాడిన బీజేపీ జాతీయ నేత మురళీధర్. సెప్టెంబర్ 17నే హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వాతంత్రం. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వెల్లడి. తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలో అపశృతి. ప్రమాదవశాత్తు కింద పడిన LED స్క్రీన్. విమోచన దినోత్సవంపై మాట మార్చిన సీఎం కేసీఆర్. బీజేపీ సిద్దిపేట, జనగామ జిల్లాల అధ్యక్షుల ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజాం నిరంకుశ పాలనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన దిశాలి కొత్మీర్ ప్రేమ్రాజ్ యాదవ్ అని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ అన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రేమ్రాజ్ చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైల్ బరో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు గౌతమ్ రావు, అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా అధ్యక్షులు శ్రీ గౌతమ్ రావు గారు, భారత శ్రీ మురళీధర్ రావు గారు, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. కాచిగూడ నుండి ఎంబోలియాడలో డిసెంబర్ 23, 1910 నిజాంకు వ్యతిరేకంగా జరిపినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం నుంచి విముక్తి అయి నిజాం నిరంకుశ పరిపాలన, అత్యాచారాలతో ఉన్నటువంటి క్రూరమైనటువంటి ఫ్యూడల్ పరిపాలన నుంచి బయటపడి భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17, 75వ సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం హైదరాబాదు ప్రాంతం, తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ప్రేమ్రాజ్ యాదవ్ గారు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, జైలు శిక్ష అనుభవించారు. అదేవిధంగా వారు పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి క్విట్ ఇండియా పిలుపుకు కూడా స్పందించి ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహించుకున్నట్లే సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వాతంత్రం లభించిందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ 18న కలెక్టర్ కార్యాలయంలో జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారికి కూడా అండ్ మా అధికారులకు, సో ఇక్కడ వచ్చిన పిల్లలకి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మా అధికారులకు ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్ అనేది చేపట్టారు. దాంట్లో మొదటి రోజులో ఇవాళ మనం ర్యాలీ అనేది చేసుకున్నాము. సో ఈ ర్యాలీలో మీ చిన్నారుల వల్ల, పార్టిసిపెంట్స్ అందరి వల్ల, ఇక్కడ వేదిక పైన ఉన్న అందరి వల్ల గ్రాండ్ సక్సెస్గా ఈరోజు మనం వికారాబాద్లో జరుపుకున్నాము. అలాగే రేపు మనకి జెండా అనేది ఎగురవేయడం జరుగుతుంది. మన డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారు వచ్చి ఈ జెండా అనేది మనది హాయిస్ట్ చేయడం జరుగుతుంది మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో. దాంతోపాటు 18వ తారీఖున మనం ఇక్కడ జిల్లా లెవెల్ ఎవరు కాలేజీ అంటే ఎవరన్నా ఒకరు చెప్పాలా?
ఆయన చెప్పినటువంటి ఒక మంచి కొటేషన్ చెప్పాలా, కాలేజీ వారు ఒకరు చెప్పిన మంచి కొటేషన్ ఎవరైనా ఒకరు చెప్పాలా. కాలేజీ గారు ఏమన్నారు అప్పుడు అంటే, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేర వరకు తరిమి కొట్టాలా, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టాలా అనేటటువంటి ఒక నినాదాన్ని కాలేజీ వారు ఇచ్చిండ్రు. తెలంగాణ కావాలనుకుంటే కూడా ఎన్నో పాటలు వచ్చినాయి కదా, అట్లాగే ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలపాలంటే కూడా ఎన్నో పాటలు వచ్చినాయి, ఇప్పటికి కూడా మనకు గుర్తుంటాయి. మీరు కొంతమంది పిల్లలు వినుంటారు. ఒక పాట ఏంటంటే, పల్లెటూరి పిల్లగాడ పసులగా సేనునగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయ్యిండు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ క్యాంప్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలలో అపశృతి దొర్లింది. బహిరంగ సభ వద్ద ప్రమాదవశాత్తు ఎల్ఈడి స్క్రీన్ కింద పడింది. ఈ సంఘటనలో ముందు వరుసలో కూర్చున్న పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కాగా వజ్రోత్సవ వేడుకలకు హాజరైన పలువురు తల్లిదండ్రులు బహిరంగ సభ వద్ద జరిగిన సంఘటనపై అసహనం వ్యక్తం చేశారు. ఎల్ఈడి మొత్తం పడ్డదా? ఇట్లా వాళ్ళని కూర్చోబెట్టి సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అన్నారని, కానీ గద్దెకెక్కిన వెంటనే మాట మార్చారని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతారెడ్డి ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండలం బైరాన్పల్లిలో బురుజు వద్ద అమరవీరులకు పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరవీరులను స్మరిస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ జాతీయ సమైక్యత వజ్రోత్సవంగా ప్రకటించి జరుపుకోవడం సిగ్గుపడాల్సిన విషయమని ఎద్దేవా చేశారు. జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్ బైరాంపల్లి అమరవీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ సాయుధ పోరాట యోధులకు, జోహార్ జోహార్. అదేవిధంగా గడ్డం సింగ్ గారు అదేవిధంగా కేవలం రెడ్డి గారు, అదేవిధంగా ఉడుమ గడ్డేష్ గారు, అదేవిధంగా అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. అందరు పక్క జరగండి. కొంచెం 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. మన బాగులో వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా అక్కడ అంతమంది చనిపోయారు. కానీ ఈ వీర బైరాన్పల్లిలో తప్పించుకోవడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళను ప్రతిఘటించాలన్న ఒక ఉద్దేశంతో ఊరంతా కలిసి ఇదే ప్రాంతం మనం నిలబడ్డటువంటి ప్రాంతం రక్తం మడుగులతోటి 118 మందిని ఒకటే రోజు కాల్చి చేసిన సంఘటన మనం ఎక్కడ ఏ చరిత్ర పుట్టిన కూడా తెరవదు. దీన్ని చరిత్రను రాబో తరాలకు తెరవకుండా ఉండడానికి అప్పటి కాసిం రజ్వీ ఎవరైతే ఎంఐఎం అధ్యక్షుడుండో వారి నేతృత్వంలో జరిగినటువంటి అకృత్యాలు ఈరోజు అదే ఎంఐఎం చెప్పు చేతుల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు దాన్ని విస్మరించడానికి వారి ఒత్తులకు తలొగ్గి ఈరోజు దీన్ని అధికారికంగా ప్రకటించలేడు. మేము ఒక్కటే చెప్తున్నాం, ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వీర బైరాన్పల్లిలో ఆనాడు ఏదైతే నిజాం రజాకారుల చేతిలో బలైనటువంటి అమరులను స్మరించుకుంటూ వాళ్ళకు నివాళులు అర్పించడానికి ఈరోజు వీర బైరాన్పల్లికి భారతీయ జనతా పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి వచ్చి ఈ అమరవీరులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఏదైతే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామో
ఆనాడు 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణలో స్వతంత్రం రాకపోవడం 13 నెలల 2 రోజులు అంటే 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన అకృత్యాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం, చంపడము, మహిళలపైన అత్యాచారాలు చేయడము, లూటీలు చేయడము, గ్రామాలు లూటీలు చేయడము ఈ విధంగా జరిగిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి హాజరయ్యారు. ఆర్డీఓ రోహిత్ సింగ్ అధ్యక్షతన శాసనమండలి చైర్మన్ జెండా ఆవిష్కరణ అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్, కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం జరిపారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల ప్రశంసం గురించి పలువురు నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, మున్సిపల్ చైర్మన్ తిరుగునూరు భార్గవ్, మాజీ ఎమ్మెల్యే చూలకంటి రంగారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సన్నాయి వేళ వాపడి. ఓకే, ఇప్పుడు జాతీయ జెండాను గుండెల మైక్రోకేర్ కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ISO వంటి పలు ఇండస్ట్రీ స్టాండర్డ్ సర్టిఫికేట్లతో 30 ఏళ్ల నాటి IT సొల్యూషన్ కంపెనీ అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కంప్యూటర్ సిస్టమ్లు, పెరిఫెరల్స్, ఎంటర్ప్రైజ్ క్లాస్ సర్వర్లు, స్టోరేజ్ నెట్వర్క్, సెక్యూరిటీ సొల్యూషన్ల విక్రయాలు, సేవలతో సహా IT మౌలిక సదుపాయాల పరిష్కారాలను అందించడంలో నిమగ్నమై ఉందని తెలిపారు. కస్టమర్లకు తక్కువ ఖర్చుతో కూడిన తక్కువ టర్న్ అరౌండ్ సమయాలతో పూర్తి పరిష్కారాలను అందిస్తామని వివరించారు. Protect.
Mr. Pranay Singh, IAS Commissioner, Varanasi Municipal Corporation and CEO, Varanasi Smart City Limited. Dr. Shafqat Khan, Additional Mission Director, Ayushman Bharat Digital Health Mission Duty of Jammu and Kashmir. Dr. Beenu Francis, Secretary, Thiruvananthapuram Municipal Corporation, Government of Kerala. Mr. Amit Shukla, PCS, Assistant Municipal Commissioner, Varanasi Municipal Corporation. Today, the seventh digital transformation conclave is conducted in the park in Hyderabad, where a lot of dignitaries have participated from various states, like the IT&C secretaries, a lot of IAS officers and all. We at Microcare, we have sponsored this event along with Microfocus and HP Enterprise. This is a good experience for us, and this kind of conclaves go a long way in kind of educating various people what is going on in the various governments which are doing the lot of digital transformation kind of efforts to make the citizens' life more easier and then comfortable. We hope these kind of conferences will be happening periodically, and I was told the next conference will be there in the Guwahati, Assam during December. Thank you. తెలంగాణ ధీర వనిత పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ ప్రకాష్ రెడ్డిని రజక సంఘం గ్రేటర్ హైదరాబాద్ డిమాండ్ చేసింది. ఆర్కేపురం డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ దగ్గరలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రజక సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పెద్దఊర బ్రహ్మయ్య, రజక చర్చా వేదిక అధ్యక్షుడు బాలాపూర్ బాలరాజ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినపల్లి గణేష్, అంజయ్య, ధర్మేందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి ప్రకాష్ రెడ్డి వెంటనే, క్షమాపణ చెప్పాలి ప్రకాష్ రెడ్డి వెంటనే. వేదిక ఆధ్వర్యంలో కొత్తపేటలో ఉన్న మన ఐలమ్మ తల్లి దగ్గర ఈరోజు మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఆ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిని దిష్టిబొమ్మ దహనం చేస్తున్నామంటే మన రజక జాతి చాలా బాధపడుతూ ఈరోజు మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. అయ్యా, మేము పార్టీకి వ్యతిరేకం కాదు, కాకపోతే నువ్వు కులాంకరంతో అన్నవా, నీ హోదా చూసుకొని అన్నవా, నువ్వు ఆ పార్టీలో ఒక హోదాలు నువ్వు అధికార ప్రతినిధి ఉన్నావు కాబట్టి ఈ పార్టీ కూడా ప్రశ్నించిన సందర్భం ఎదురైంది. ఈరోజు ఇట వెట్టి చాకిరి విముక్తి కోసం భూ పోరాటం చేసి భూమి కోసం విముక్తుకొని గడిల విముక్తుకొని అరాచకాల విముక్తి కోసము నా పేద జాతికి న్యాయం జరగాలని చెప్పి ఆనాడు అంతమంది మగవాళ్ళ మధ్యన ఆ తల్లి పోరాటం చేస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జయంతి ఉత్సవాలు అధికారిక ప్రకటన చేద్దామని చెప్పింది. అదేవిధంగా ట్యాంకులో విగ్రహం కూడా పెడతాను మాట ఇచ్చింది, జిల్లాకు జన పేరు పెడతామని చెప్పి. అంటే ఆ తల్లి ఏం చేయండి ఆ ప్రభుత్వాలు గుర్తించినాయా? అంటే బిడ్డ నువ్వు కావాలని చెప్పి సెక్రటరీ గారు బీజేపీ నాయకుడు ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం వీరనారి వెట్టి సాకిరి కోసం ఆ రోజు చేసిన పోరాటంలో యువత ఈమెను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈరోజు ఈ 2018 సంవత్సరంలో మన గౌరవ హరీష్ రావు గారు
ఆమె స్ఫూర్తితోనే మన తెలంగాణ సాధించి చెప్పింది. దాని స్ఫూర్తితోనే ఈరోజు మన కేసీఆర్ గారు జయంతిని అధికారికంగా నిర్వహించడం మనకు గర్వకారణము. ఎందుకంటే ఆమె చేసిన స్ఫూర్తితో ఈ యువత ముందుకొచ్చి ఎన్నో ఉద్యమాలు చేసి మన ఈ ప్రకాష్ రెడ్డి గారు వెంటనే మన రజక మల్కాజ్గిరి నియోజకవర్గం జేఎల్ఎన్ఎస్ నగర్ శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బీజేవైఎం జాతీయ కోశాధికారి పిఎం సాయి ప్రసాద్ సభ్యులు భారీ కాన్వాయ్తో వేలాది మంది కార్యకర్తలతో ఘనస్వాగతం పలికారు. బండి సంజయ్ బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్యతో కూడిన ప్లకార్డులకు పట్టుకొని పాదయాత్రలో బీజేపీ వైఎం కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు. రజకార్లను తరిమికొట్టి తెలంగాణకు స్వేచ్ఛ వచ్చి 75 ఏండ్లు గడుస్తుందని టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ టీపీ పద్మారెడ్డి అన్నారు. తెలంగాణ సమైక్య వజ్రోత్సవాలలో కార్యక్రమంలో భాగంగా శ్రీ రమణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు స్నాక్స్ పంచిపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాడు పోరాడిన ఎందరో మహనీయుల త్యాగాల వల్లనే తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. నేడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన 8 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను ప్రపంచ పుటాలలో ముందడుగు వేస్తుందని ప్రశంసల జల్లు కురిపించారు. కార్యక్రమంలో విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలన నుంచి విముక్తి చెంది ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి ఈరోజు మన ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాము. మరి మీ అందరికీ తెలుసు, ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించి మరి తెలంగాణ సాధించుకున్నారు. అలాగే అప్పుడు కూడా మరి రజాకార్లు మరి అందరి నుంచి కూడా విముక్తి చెంది తమ స్వయం పరిపాలన సాగాలని ప్రజాస్వామ్యంలోకి వచ్చి
ప్రజాస్వామ్యం తీసుకొచ్చి మరి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ఈ 75 సంవత్సరాలు ఎంతో ప్రగతి సాధించిన మన తెలంగాణని, అలాగే అమరవీరులను ఈరోజు స్మరించుకుంటూ మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మరి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు సందర్భంగా జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు ఈ ప్రత్యేకించి ఈరోజు మరి ర్యాలీ కార్యక్రమం తీసుకున్నాము. అంబేద్కర్ విగ్రహానికి, శ్రీరామనాథ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మరి నివాళులర్పించి, అలాగే అక్కడ పూలమాల వేసి మరి వారికి వందనాలు తెలుపుతూ అక్కడి నుంచి ఇక్కడికి. సైదాబాద్లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవాల వేడుకలో బీజేపీ సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడు వినోద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు రామారెడ్డి, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, तेलंगाना जय, जय तेलंगाना जय, जय तेलंगाना जय, तेलंगाना భారత్ మాతాకి జై. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం నిరంకుశ పాలనలో ఉండి 1 సంవత్సరం పాటు ఇబ్బందులకు గురవుతున్నప్పుడు ఆపరేషన్ పోలో తీసుకొని వచ్చేసి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1948లో తెలంగాణను విమోచన ఇచ్చి తెలంగాణను కూడా స్వతంత్ర తెలంగాణగా భారతదేశంలో విలీనం చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు మనము సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ సైదాబాద్ డివిజన్లోని అన్ని బూత్లలో కూడా మనం జాతీయ పతాకాన్ని ఈరోజు ఎగురవేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అమిత్ షా గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ విమోచన దినోత్సవాన్ని మన పరేడ్ గ్రౌండ్స్లో చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం అందరం కూడా అక్కడికి బయలుదేరుతున్నాం. భారత్ మాతాకి జై. నేను వినోద్, సైదాబాద్ బీజేపీ ప్రెసిడెంట్. ఎల్ఫరసన్ ప్రెసిడెంట్, శంకేశ్వర బజార్. నా పేరు రామ్ రెడ్డి. నేను ఒక సామాన్య కార్యకర్తగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి ప్రేమ్రాజ్ యాదవ్, ఆయన సేవలను కొనియాడిన బీజేపీ జాతీయ నేత మురళీధర్. సెప్టెంబర్ 17నే హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వాతంత్రం, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వెల్లడి. తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలో అపశృతి, ప్రమాదవశాత్తు కింద పడిన ఎల్ఈడి స్క్రీన్. విమోచన దినోత్సవంపై మాట మార్చిన సీఎం కేసీఆర్, బీజేపీ సిద్దిపేట, జనగామ జిల్లాల అధ్యక్షుల ధ్వజం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.